హాయ్, ఎలా ఉన్నారు? హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి అండి. ఈరోజు మీకు నేను క్రిస్పీగా టేస్టీ సంక్రాంతి స్పెషల్ బూర్లే కదండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలో ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల బియ్యం వేసి బాగా కడిగి నానబెట్టుకోండి. 4 అవర్స్ అన్న నానాలండి. వేరొక గిన్నెలో గ్లాసున్నర శనగపప్పు తీసుకుని అది కూడా కడిగేసి నానబెట్టండి. 4 అవర్స్ తర్వాత శనగపప్పు కుక్కర్లో వేసి శనగపప్పు మునిగే వరకు వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ 3 విజిల్స్ తర్వాత కుక్కర్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. అందులో కొంచెం వాటర్ ఉంటుందండి, అది వంపేసి శనగపప్పు ఒక కడాయిలో తీసుకుని బాగా మెత్తగా మెదుపుకోండి. ఇప్పుడు శనగపప్పు పక్కన పెట్టుకుని ఒక గిన్నె తీసుకుని దానిలో 1.5 గ్లాసులు బెల్లం తీసుకుని కొంచెం వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి కొంచెం కరిగించండి. దాన్ని తీసుకొచ్చి ఈ శనగపప్పులో వడకట్టి పోయండి. చెత్త ఏమన్నా ఉంటే పోతుందండి. ఇలా వడకట్టే పోసుకోండి బెల్లం ఎప్పుడైనా యూజ్ చేయాలంటే. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టేసి బాగా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోండి. వీడియో పెట్టడానికి కొంచెం లేట్ అయ్యిందండి. కారణం నేను ఇల్లు షిఫ్ట్ అయ్యాను, ఇంకా సర్దడం కూడా సరిగా అవ్వలేదు, సో లేట్ అయ్యింది. ఒకసారి మూత తీసి దానిలో యాలకుల పొడి వేసుకుని బాగా కలుపుకుందాం. మీరు సంక్రాంతిని బాగా చేసుకున్నారా? మీరేమేమి పిండి వంటలు చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇక్కడైతే పెద్దగా ఏం చేయరండి, మన ఇళ్ళలో ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉండి చేసుకోవడమే. ఇది చిక్కపడే వరకు బాగా దగ్గర అయ్యే వరకు సిమ్లోనే పెట్టి అప్పుడప్పుడు కలుపుతూ బాగా ఉడికించుకోండి. చూసారా, దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేసుకోండి. కంపల్సరీ వేసుకోండి నెయ్యి, ఎందుకంటే బూరెలకి మంచి టేస్ట్ వస్తుంది. తినేటప్పుడు మీకు ఆ నెయ్యి టేస్ట్ కూడా తెలుస్తుంది, చాలా బాగుంటుంది. చూసారా, బాగా దగ్గరికి అయిపోయింది. ఇది ఉండ చేయడానికి వచ్చేటట్టు ఉందో లేదో చూసుకోండి. కొంచెం తీసుకుని ఇలా ఉండ చేస్తే మీకు తెలుస్తుంది. ఉండ వస్తే ఆపేసేయండి. ఇప్పుడు మన మినపప్పు బియ్యం తీసుకుని మిక్సీలో వేసి కొంచెం వాటర్ పోసుకుని గట్టిగా రుబ్బి రాత్రంతా బయట పెట్టండి. రాత్రి బయట పెట్టినారని బాగా పులిసిపోయి అలా అవుద్దేమో అనుకోకండి, అస్సలు పొలవద్దు. ఎందుకంటే మనం గట్టిగా రుబ్బుతాం కాబట్టి. చూడండి, ఇలానే ఉంటుంది. దానిలో కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకుంటే పిండి ఈ విధంగా వస్తుంది. మనం డిప్ చేసి వేయడానికి పిండి బాగా పట్టి చక్కగా ఉంటుందండి. ఇప్పుడు శనగపిండి మిశ్రమాన్ని తీసుకుని ఉండలు చేసి పెట్టుకోండి. యాక్చువల్గా మొత్తం అంతా కలిపేసి ఒకసారి పిసికి అప్పుడు ఉండలు చేయండి. అన్నీ ఉండలు చేసేసి ఇట్లా పెట్టుకోండి. కడాయిలో ఆయిల్ పోసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇది ఒక్కొక్క ఉండ అందులో వేసి డిప్ చేసి ఆయిల్లో వేయండి. అలా అన్నిటిని వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. నేను చెప్పిన విధంగా బూరెలు ఒక్కసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ హైలో పెట్టేసి బూరెలు ఎప్పుడు వేపకండి, బూరెలు కానీ గారెలు కానీ. ఎందుకంటే లోనకు ఉడకదు, పైనంతా కలర్ చేంజ్ అయిపోయి ఉడికిపోయినట్టు కనిపిస్తుంది మనకి. సో మీరు ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వండండి. పూర్ణం కొంచెం గట్టిగా చేసుకోవడం వల్ల బూరెలు చీదేయవండి. చూసారా, మన బూరెలు ఎంత చక్కగా వేగిపోతున్నాయో, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. చూసారా, పిండి రాత్రంతా బయట ఉంచడం వల్ల బూరెలు ఇంత క్రిస్పీగా ఇంత చక్కగా వస్తాయన్నమాట. పుల్లవండి, అసలు పుల్లగా అన్నదే ఉండదు. బూరి చాలా బాగుంటుంది, చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా బాగుంటుంది.
చూసారు కదా. ఇప్పుడు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. ఒకసారి ట్రై చేయండి. నేను ఈ సంక్రాంతికి గారెలు, బూరెలు, టమాటా పచ్చడి, పాలన్నం, పులిహార చేసా. మరి మీరేమేం చేసుకున్నారో కామెంట్ చేయండి. చూసారా మన బూరెలు ఎంత బాగున్నాయో చూడండి, ఎంత క్రిస్పీగా ఉన్నాయో. అందులో కొంచెం నెయ్యి వేసుకుని తింటే భలే ఉంటుందండి. మీలో ఎంతమందికి బూరెలో నెయ్యి వేసుకుని తినడం ఇష్టమో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.